రక్తహీనత అనే దానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ రక్తహీనత అని ఎప్పుడు అంటాం అంటే బ్లడ్ టెస్ట్ సిబిపి అనేది బ్లడ్ టెస్ట్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే టెస్ట్ చేస్తే అందులో హీమోగ్లోబిన్ పార్ట్లో మనం చూస్తే అందులో వాల్యూ గనక ఆడవాళ్ళ మొగల్లో స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఒక 1 గ్రామ్ పర్ డెసిలీటర్ అలా. ఫీమేల్స్లో కనుక 11 కంటే హీమోగ్లోబిన్ తక్కువ ఉంటే అనీమియా అంటారు. మగవాళ్ళలో 12 కంటే తక్కువ ఉంటే అనీమియా అంటారు. అందులో మళ్ళీ గ్రేడ్స్ ఉంటాయి, మైల్డ్, మోడరేట్, సివియర్. మైల్డ్ గ్రేడ్ అంటే హీమోగ్లోబిన్ 11 నుండి 10 ఆర్ 11 నుండి కట్ ఆఫ్ వాల్యూ నుండి లోవర్ కట్ ఆఫ్ వాల్యూ నుండి తక్కువ ఉంటే 8 వరకు, అంటే 8 నుండి 10 ఆర్ 11 మధ్యలో ఉంటే మైల్డ్ అనీమియా అంటారు. 8 నుండి 6.5 ఆర్ 7 గ్రాముల వరకు ఉంటే దాన్ని మోడరేట్ అంటారు. అంతకంటే తక్కువ ఉంటే సివియర్ అనీమియా అంటారు. ఇంకా అంతకంటే తక్కువ ఉంటే వెరీ సివియర్ అనీమియా అంటారు. అది లైఫ్కి చాలా డేంజర్. సో అనీమియా అనేది హీమోగ్లోబిన్ బేస్డ్ మీద డివైడ్ చేస్తారు అన్నట్టు. సో దానికంటే ముందు మనకు తెలుసుకోవాల్సింది అంటే హీమోగ్లోబిన్ అంటే ఏంటి. మన బాడీలో హీమోగ్లోబిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో బేసికలీ ఐరన్ కాంపోనెంట్ ఉంటుంది, దాంతోపాటు హీమోగ్లోబిన్ చైన్స్ ఉంటాయి. ఈ కాంబినేషన్లో ఏంటంటే దీనికి ఉన్న ప్రత్యేకత, మన బాడీలో మనం బ్రీత్ చేసినప్పుడు ఆ ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో ఈ హీమోగ్లోబిన్కి అటాచ్ అయ్యి మన బాడీలో ఉన్న బాడీ పార్ట్స్కి ఆక్సిజన్ సప్లై చేస్తుంది హీమోగ్లోబిన్. సో మీకు అర్థమైపోయి ఉంటుంది, ఒకవేళ కనుక హీమోగ్లోబిన్ తగ్గితే ఏమవుతుంది. సో మనకి హీమోగ్లోబిన్ తగ్గినా కొద్దీ మన బాడీలో ఆక్సిజన్ సప్లైయింగ్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో దానివల్ల మన బాడీలో ఎఫెక్ట్స్ అనేది చాలా సివియర్గా ఉండొచ్చు. అంటే సివియారిటీని బట్టి మనకి అనీమియా సిమ్టమ్స్ అనేవి మనకు తెలుస్తూ ఉంటాయి. సో చాలా ఇంపార్టెంట్ ఏంటి, మన హీమోగ్లోబిన్ అనేది రెగ్యులర్గా అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి జనరల్ చెకప్ చేసుకున్నా ఆర్ మన బాడీలో సిమ్టమ్స్ ఉన్నప్పుడు చేసుకుంటే సింపుల్ టెస్ట్ ఒక 100-200 రూపాయలు ఖర్చు పెడితే తెలిసిపోయే టెస్ట్లో మనకి హీమోగ్లోబిన్ తెలిసిపోద్ది. ఇందులో అనీమియా ఎందుకు వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. అనీమియా రావడానికి చాలా కారణాలు ఉంటాయి, ఏజ్ గ్రూప్ని బట్టి మారిపోతూ ఉంటాయి. సపోజ్ మనం చిన్నపిల్లల్లో చూసుకున్నాం అనుకోండి, చిన్నపిల్లల్లో చాలా వరకు వాళ్ళు సరిగ్గా ఫుడ్ తినకపోవడమే మెయిన్ కారణం ఉంటుంది. అదే అడోలసెంట్ వయసు అంటే ఆడపిల్లలు పెద్ద మనిషి అయ్యే టైంలో వాళ్ళకి సరిగ్గా పీరియడ్స్ కాకుండా కొన్నిసార్లు ఎక్కువగా అవ్వడము, ఒక 1-2 ఇయర్స్ ఈ ఫేజ్ ఉంటుంది వాళ్ళకి. ఎస్పెషల్లీ వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం వల్ల కూడా, నెలసరి బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా రక్తహీనత అనేది వస్తూ ఉంటుంది. అదే మళ్ళీ అడోలసెంట్ ఏజ్ దాటినాక యంగ్ అడల్ట్స్లో కూడా డిఫరెంట్ కారణాలు ఉంటాయి. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్తో కానీ, మగవాళ్ళలో ఆడవాళ్ళలో మెయిన్గా బ్లీడింగ్తో పాటు ఫుడ్ హ్యాబిట్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఇవే కాకుండా బ్లీడింగే కాకుండా ఇంకా వేరే కారణాలు కూడా చాలా ఉంటాయి. ఇంకా రొటీన్ వారి లైఫ్లో మేము చూస్తున్న కారణాలు సర్ప్రైజింగ్లీ ఇంకా 2 కారణాలు చాలా కామన్. ఒకటేంటంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్. అంటే కొంతమంది డిఫరెంట్ రీజన్స్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, అంటే వాళ్ళు కంప్లీట్ వెజిటేరియన్స్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే డిఫరెంట్ రీజన్స్ వాళ్ళ ఆ వెజిటేరియనిజం అనేది కంప్లీట్ వెజిటేరియన్ అంటే వాళ్ళు ఈవెన్ మిల్క్ కూడా తీసుకోకుండా అంత స్ట్రిక్ట్ వెజిటేరియన్స్ ఉంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రావాల్సిన B12 వైటమిన్ అనేది వాళ్ళకి సరైన మోతాదులో లభించదు వాళ్ళకి. అండ్ అదే ఇంకోటి లైఫ్ స్టైల్ హ్యాబిట్. సపోజ్ కొంతమంది ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ చేశారనుకోండి, వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ అనే వైటమిన్ కూడా తగ్గుద్ది. సో ఇట్లా రకరకాల హ్యాబిట్స్తో కూడా మనకి హీమోగ్లోబిన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఆల్కహాల్ కూడా మనకు డిస్కషన్ పరంగా తీసుకుంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ తగ్గడం కాకుండా అది పోను మన రక్తం తయారీలో కూడా ఇంపాక్ట్ అవుతుంది. అంటే రక్తం తయారీని కూడా బాగా తగ్గించేస్తుంది ఆల్కహాల్ ఎఫెక్ట్ వల్ల. సో ఇలాంటి చాలా కారణాలు ఉంటాయి. కొంతమందికి ఇంకా పెద్ద వయసు వాడిన వాళ్ళకి మనం వాడే మెడిసిన్స్ వల్ల కూడా అనీమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అనీమియాకి చాలా కారణాలు ఉంటాయి. మనం అది పేషెంట్కి అనీమియా అనే ప్రాబ్లం ఐడెంటిఫై కాగానే ఈ కారణాలు ఏముంటాయి అనేది ఫస్ట్ బేసిక్గా పేషెంట్ డాక్టర్ దగ్గర రాగానే మేము రకరకాల టెస్టులు చేసేసి కారణం గురించి వెతుక్కుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో పెక్యులర్గా ఇవి మనతో ఫుడ్తో వచ్చిన హ్యాబిట్స్తో వచ్చిన అనీమియా కదా. కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాళ్ళకి జన్యుపరంగా మార్పులు రావడం వల్ల కూడా ఆర్బీసీస్లో హీమోగ్లోబిన్లో వచ్చిన జన్యుపరంగా మార్పు వల్ల కూడా ఆర్బీసీస్ అన్ని విరిగిపోతూ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్కి సపోజ్ సికిల్ సెల్ అనీమియా అనేది ఎక్కువగా మన రాష్ట్రాల్లో ఎక్కడైతే ఫారెస్ట్ ఏరియాస్ ఉంటే ఆ ఏరియాలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. తర్వాత హీమోగ్లోబినోపతి అంటాం, అంటే థలసీమియాని కూడా హీమోగ్లోబినోపతి అంటాం. వీళ్ళల్లో కూడా ఆర్బీసీ లైఫ్ స్పాన్, అంటే రక్తంలో ఎర్ర కణాలు ఉంటాయి, వాటి లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది, అంటే విరిగిపోతూ ఉంటాయి ఫాస్ట్గా. సో హీమోగ్లోబిన్ తగ్గడానికి కారణాలు ఫుడ్తో పాటు, హ్యాబిట్స్తో పాటు జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి. సో ఇవి జన్యుపరమైన వచ్చిన కారణాలని చాలా జాగ్రత్తగా ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసేసి సరైన ట్రీట్మెంట్ చేస్తే చిన్నపిల్లల్లో వాళ్ళ ఎదుగుదల కానీ, వాళ్ళ బ్రెయిన్ ఎదుగుదల, గ్రోత్
హైట్ పెరగడంలో కూడా మనం చాలా ముందే ప్రివెంట్ చేసేసి వాళ్ళకి మనం హెల్ప్ చేయగలం. సో ఓవరాల్గా ఇంపార్టెంట్ కారణాలు మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు అనీమియా వచ్చిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మనం చూడడానికి వాళ్ళకేమో తెల్లగా కనబడతారు పాలిపోయినట్టుగా. పేషెంట్స్కి అనీమియా ఉన్నట్టుగా సంకేతాలు ఆర్ సిగ్నల్స్ ఎలా ఉంటాయి? మనకి సింపుల్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఆక్సిజన్ మన బాడీలో క్యారింగ్ చేసేది ఏంటిది? హీమోగ్లోబిన్. సో హీమోగ్లోబిన్ తగ్గడం వల్ల మనకు ఆక్సిజన్ సప్లై కూడా తగ్గుద్ది. ఆ తగ్గడం వల్ల ఏమవుతుంది? మన బాడీ పార్ట్స్ మీద ఎఫెక్ట్. సపోజ్ పై నుండి తీసుకుంటే బ్రెయిన్ తీసుకుంటే మనకి ఎప్పుడు డల్గా ఉండడం, నిద్ర రావడం, ఎక్కువగా అలసిపోయినట్టుగా, చిన్న పని చేయడం అలసిపోయినట్టుగా బాడీ అంతా వీక్గా అనిపించడము. సో ఇలా అంటే మన బాడీ మైండ్ మీద కూడా ఎఫెక్ట్ చేస్తుంది, ఆలోచన శక్తిని కూడా ఎఫెక్ట్ చేసేస్తుంది. చిన్నపిల్లలు అయితే చదువు కూడా చాలా ఎఫెక్ట్ అయిపోతుంది వాళ్ళకి. సో ఇవన్నీ సిగ్నల్స్ మనకి. ఇంకా తర్వాత ఎలా తెలుస్తాయి? ఆక్సిజన్ సప్లై తగ్గుతుంది, హీమోగ్లోబిన్ తగ్గడం వల్ల పేషెంట్స్కి పాల్పిటేషన్స్ అంటే మన గుండె కొట్టుకున్నట్టు ఫీలింగ్ అని తెలిసిపోతూ ఉంటుంది, గుండె దడలాగా తెలుస్తూ ఉంటుంది. ఇది ఒక సిగ్నల్. కొంతమందికి కళ్ళు తిరగడము, కొంతమందికి కొంచెం దూరం నడవగానే బాగా ఆయాసం రావడము, చెమటలు రావడము, బాగా అంటే ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. మన రోజువారు చేసే పనికి కూడా వాళ్ళు ఊరికే అలసిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ మనకి సిగ్నల్స్. బయటికి మనకు ఆపోజిట్ వ్యక్తి చూడడానికి వాళ్ళు ఎలా ఉంటారు? చేతులు చూసినా, నాలుక చూసినా, ఫేస్ చూసినా పాలిపోయినట్టు ఉంది అంటే డెఫినెట్గా వీళ్ళకి ఐరన్ ఆర్ హీమోగ్లోబిన్ తగ్గింది అనేది మనం డౌట్ పడవచ్చు. అట్లాంటి పేషెంట్స్కి ఇమ్మీడియట్గా డాక్టర్కి తీసుకెళ్తే చేసే టెస్ట్లు. అంటే మనం ఈ అనీమియాని ఎలా కనుక్కోగలము? ఇప్పుడు ఇంతసేపు మనం ఎలా ఉంటాయి పేషెంట్స్కి సిమ్టమ్స్, కారణాలు ఏంటో డిస్కస్ చేసాం, అండ్ ఇది ఎలా డయాగ్నోసిస్ చేయాలి అంటే ఈ కారణాలు చెప్పిన కారణాలకి ఏ కారణం అనేది తెలుసుకోవడానికి రకరకాల టెస్టులు వేస్తే ఆ జబ్బుకు సంబంధించిన టెస్టుల ద్వారా మనం ఆ జబ్బుని కనుక్కోగలుగుతాం, అంటే కారణాలు కనుక్కోగలుగుతాం. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒక డాక్టర్ దగ్గర రాగానే ఏం చేస్తామంటే హీమోగ్రామ్ అనే టెస్ట్ చేస్తాం. హీమోగ్రామ్ అనే టెస్ట్ చేయడంలో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి డీటెయిల్ రిపోర్ట్ ఇస్తారు. అందులో డాక్టర్ అంటే పెథాలజిస్ట్ వాళ్ళు, ఇందులో స్పెషలిస్టులు ఆ స్మియర్స్ అనేది ఒక స్లైడ్ మీద పెట్టేసేసి వాళ్ళు ఆ రక్త కణాలు, ఎర్ర రక్త కణాలను ఎస్పెషల్గా అది ఎలా షేప్ ఉంది, అందులో ఏమన్నా మార్పులు వచ్చాయా. ఇంతకుముందు నేను చెప్పినట్టు సికిల్ సెల్ అనీమియా అంటే, సికిల్ సెల్ అంటే కొడవలి. సో కొడవలి షేప్లో ఏమైనా సెల్స్ ఉన్నాయా, రౌండ్గా డిస్క్ షేప్ ఉండడం వల్ల మన నార్మల్ సెల్స్ షేపు, ఆ షేప్ మారిపోయిందా. సో ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి అన్నట్టు. బర్ సెల్స్ అంటారు, బైట్ సెల్స్ అంటారు, సికిల్ సెల్స్ అంటారు, ఇట్లా చాలా రకరకాల సెల్స్ ఉంటాయి. అవన్నీ ట్రైన్డ్ డాక్టర్ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో ఇవన్నీ మాకు క్లూస్ అన్నట్టు. అంటే ఈ పేషెంట్కి అనీమియా ఎందుకు వచ్చింది అనేది మాకు ఈ షేపులు వాళ్ళు రాయడం వల్ల మాకు చాలా ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. ఇవి కాకుండా బయోకెమికల్ టెస్టులు ఉంటాయి. అంటే బాడీలో ఐరన్ కంటెంట్ ఎంత ఉంది, అలా ఒక 4 పారామీటర్స్ చూస్తాం. సీరం ఫెరిటిన్, టోటల్ టీఏబీసీ అంటాం, టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ, సీరం ఐరన్, ట్రాన్స్ఫరెన్స్ సాచురేషన్ పర్సెంట్. ఈ 4 వేరియబుల్స్ చాలా ఇంపార్టెంట్. మనం టెస్ట్ చేసినప్పుడు ఇవి ఐరన్ డెఫిషియన్సీ మన బాడీలో ఉందా లేదా అనేది ఈజీగా చెప్పేస్తుంది. ఇవి కాకుండా B12, ఇంతకుముందు చెప్పినట్టుగా వెజిటేరియన్స్ ఉంటే B12 వైటమిన్ చెక్ చేస్తాము, ఫోలిక్ యాసిడ్ చెక్ చేసేస్తాము, వాళ్ళకున్న హ్యాబిట్స్ ప్రకారము. మెడిసిన్స్ వాడితే ఆ మెడిసిన్ సంబంధించిన టెస్టులు చేసేస్తాము. కొంతమందికి ఆటో ఇమ్యూన్ హీమోలైటిక్ అనీమియా అంటాం, అంటే మన బాడీయే మన సెల్స్ని డిస్ట్రాయ్ చేసుకుంటూ ఉంటుంది. సో దాని మూలంగా కూడా హీమోగ్లోబిన్ తగ్గుతూ ఉంటుంది. సో వాటికి యాంటీబాడీస్ టెస్ట్ చేస్తాం, డైరెక్ట్ కూమ్స్ టెస్ట్ అనేది ఒకటి. అది చేయడం వల్ల కూడా మనకి కారణం అంటే హీమోగ్లోబిన్ ఎందుకు తగ్గుతుంది అనేది మనకి ఈ టెస్ట్ ద్వారా తెలిసిపోద్ది. సో కారణాలన్నీ సంబంధించిన టెస్టులన్నీ చేసినాక ఈ కారణం అని తెలిసిపోయాక ఆ ప్రాబ్లం రిలేటెడ్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో సపోజ్ సింపుల్గా మొదట మనం డిస్కషన్ చేసిన టాపిక్ ప్రకారము ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనేది కామనెస్ట్. ఎట్లీస్ట్ ఇండియాలో ఆ అనీమియాకి కారణము 80 నుండి 90% మేము చూసిన ప్రాక్టీస్లో ఐరన్ డెఫిషియన్సీ కామన్. ఇంత అడ్వాన్స్ అయిన సొసైటీలో కూడా కామన్గా చూసేది ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. అండ్ సర్ప్రైజింగ్లీ వెల్ టు డూ ఫ్యామిలీస్లో కూడా చూస్తూ ఉంటాం. సో దీని కారణము ఆడవాళ్ళలో ఎక్కువగా నెలసరి బ్లీడింగే ఉంటుంది. సో మనం ముందే కనుక్కుంటే సింపుల్ ఓరల్ ఐరన్ టాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్స్తో పెట్టుకోవచ్చు. సో వీటికి వచ్చేసరికి ట్రీట్మెంట్ ఎలా చేస్తాం? ఇప్పుడు నేను చెప్పినట్టుగా సివియర్ అనీమియా ఉంటేనేమో రక్తం ఎక్కించాల్సి వస్తుంది. 5 or 6 or 7 కంటే తక్కువ ఉంటే, ఆరు వాళ్ళకి గుండె దడ కానీ, కళ్ళు తిరిగినట్టు కానీ, అలసిపోయినట్టు కానీ ఇవన్నీ వస్తే బాడీ మీద ఎఫెక్ట్స్ ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి రక్తం ఎక్కించాల్సి వస్తుంది. ఇది కాకుండా 7, 8 పైన హీమోగ్లోబిన్ కనుక ఉంటే ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ ఐరన్ ఇంజెక్షన్స్ కానీ ఇవ్వచ్చు. దాంతో హీమోగ్లోబిన్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది. ఇంకా దానికంటే పైన ఉంటే సింపుల్ ఓరల్ ట్యాబ్లెట్స్ సరిపోతే, ఆర్ ఫుడ్లో మార్పులు చేసుకుంటే హీమోగ్లోబిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇవి కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు వెజిటేరియన్ ఉన్న వాళ్ళ పేషెంట్స్కి B12 డెఫిషియన్సీ అనేది చాలా కామన్. వాళ్ళకి ఏం చేయవచ్చు అంటే వాళ్ళ హ్యాబిట్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. వెజిటేరియనిజం అనేది మనకి ఆరోగ్యానికి మంచిదే. ఒకవేళ అది కంటిన్యూ చేసుకోవాలనుకుంటే
కారణం ఏదైనా అది కంటిన్యూ చేసుకోవాలనుకుంటే సింపుల్ వాళ్ళకి B12 అనే వైటమిన్ కనుక సప్లిమెంట్ చేస్తే వాళ్ళు హెల్తీగా ఉంటారు అండ్ హీమోగ్లోబిన్ తగ్గదు వాళ్ళకి. సో వాళ్ళ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేసుకుంటూ B12 అనేది ఇనిషియల్గా కరెక్షన్ అయ్యే వరకు డైలీ బేసిస్ తీసుకుని తర్వాత వారానికి ఒకసారి తీసుకుంటే సరిపోద్ది లైఫ్ లాంగ్. అండ్ ఆల్కహాల్ హ్యాబిట్ వల్ల తగ్గే ఫోలిక్ యాసిడ్కి ఆల్కహాల్ కంట్రోల్ చేసుకోవడం ఆర్ కంపల్సరీ తాగాలి స్మాల్ డోస్ ఎవ్రీడే అని మెడిసిన్ లాగా అనుకున్న వాళ్ళకి ఒక ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే సరిపోద్ది. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ డిస్కషన్ మూలంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆల్కహాల్ని క్యాన్సర్ కాజ్ చేసే సబ్స్టెన్స్ కింద లిస్ట్ చేసేసారు. ఇంతకుముందు ఏంటంటే స్మాల్ డోసెస్ తీసుకోవడము ఆరోగ్యానికి మంచిది అనేది అన్నీ చెప్పారు, ఇవన్నీ కూడా రాంగ్. ఇప్పుడు వెరీ క్లియర్ ఆల్కహాల్ అనేది క్యాన్సర్కి కారణం కింద లిస్ట్లోకి పెట్టేశారు. సో ఆల్కహాల్ అనేది కంపల్సరీ అవాయిడ్ చేయడం బెటర్. సో మెయిన్ కారణాలు ఇవి అండ్ ట్రీట్మెంట్ ఇవి. అండ్ ఆటోఇమ్యూన్ హెమలైటిక్ ఇంతకుముందు చెప్పానంటే ఆటోమేటిక్గా మన బాడీలో మన సెల్స్ని మన బాడీ డిస్ట్రాయ్ చేసుకుంటూ ఉంటుంది, అంటే సింప్లెస్ట్ లేమన్ లాంగ్వేజ్లో. సో వాటికి స్టీరాయిడ్స్ ఇవ్వడము, ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ అంటాం, అంటే సైక్లోస్పోరిన్, MMF, రిటిక్సిమాబ్ అనే మెడిసిన్స్, ఇవి జనరల్గా కామన్గా మనం ట్రీట్మెంట్లో యూజ్ చేసేసి పేషెంట్స్కి హిమోగ్లోబిన్ పెంచడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో ఇవి మెయిన్గా పేషెంట్స్కి ట్రీట్మెంట్ యూజ్ చేసే మెథడ్స్. ఇంకా ముందుకు వచ్చేసేసి ఈ సికిల్ సెల్ అనీమియా, థాలసీమియా అని అన్నాం కదా, ఇవి చాలా ఇంపార్టెంట్. మన రాష్ట్రంలో చాలా కామన్గా చూసే ప్లేసెస్ ఏంటంటే ఏటూరు నాగరం సైడు, ఇటు తెలంగాణ జిల్లాల్లో భద్రాచలం సైడు, తర్వాత ఆంధ్ర సైడు నల్లమల అడవులు అటు సైడు వైజాగ్ ఏజెన్సీస్ ఏరియాస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. వీళ్ళకి ఈ సికిల్ సెల్ అనీమియా కానీ థాలసీమియా కానీ ట్రీట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. వీటికి మనం ట్రీట్మెంట్ చేస్తే 100% క్యూర్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మనం ఎంత ఎర్లీగా ఐడెంటిఫై చేస్తున్నామో, ఎప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చిన్న వయసులో మనం జబ్బు కనుక ఐడెంటిఫై చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళ లైఫ్ ఎంతో సుఖంగా ఉంటుంది. ఎందుకంటే సికిల్ సెల్ అనీమియా అనేది చాలా డేంజరస్. మేము చూసిన పేషెంట్స్లో బ్రెయిన్ డ్యామేజ్ అయిన పేషెంట్స్ ఉన్నారు, హార్ట్ మీద ఎఫెక్ట్ అయిన ఉన్నారు, లంగ్ డ్యామేజ్ ఉన్న పేషెంట్స్ ఉన్నారు, లివర్ డ్యామేజ్, కిడ్నీ డ్యామేజ్ అయిన పేషెంట్స్ చాలామంది చూసాం. సో ఇవన్నీ బాడీ పార్ట్స్ డ్యామేజ్ చేసే జబ్బు ఇది. మనం చిన్న వయసులోనే కనుక డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ కనుక చేస్తే వాళ్ళ లైఫ్ నార్మల్గా హెల్దీ పర్సన్స్ లాగా మనలాగా హెల్దీగా లైఫ్ లీడ్ చేయగలుగుతారు వాళ్ళు. సో మా సెంటర్లో అట్లీస్ట్ మేము లాస్ట్ గత 10-12 సంవత్సరాల నుండి రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేస్తున్నాం ఈ పేషెంట్స్కి. సో ఎవరికైనా సరే సికిల్ సెల్ ప్రతి సంవత్సరం, అంటే ఒక సంవత్సరంలో 1-2 సార్లు జాయింట్ పెయిన్స్ కానీ సివియర్ అనీమియా రావడం వల్ల కానీ బాగా ఆయాసము, ఆక్సిజన్ ఎఫెక్ట్ అయ్యేంతగా ఆయాసం వస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఈ పేషెంట్స్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది లైఫ్ లాంగ్ క్యూర్ అయిపోతుంది, అంటే బెస్ట్ సొల్యూషన్ వాళ్ళకి. అలాగే థాలసీమియా కూడా వాళ్ళకు కూడా 2-3 సంవత్సరాల వయసులో తెలిసిపోద్ది అది సివియర్ వెరైటీయా మైల్డా మోడరేట్ అనేది. సివియర్ వెరైటీ థాలసీమియా పేషెంట్స్కి ఖచ్చితంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఎర్లీ ఏజ్లో 5 సంవత్సరాల లోపు చేసుకుంటే వాళ్ళకి ఈ జబ్బు నుండి పర్మనెంట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మన లైఫ్ స్టైల్, ఇంతకుముందు చెప్పినట్టే లైఫ్ స్టైల్ కూడా ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనీమియా అండ్ కారణం ఎలా అవుతుంది దీనికి ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ వల్ల. సో చాలా వరకు మనం తీసుకునే ఫుడ్ న్యూట్రిషియస్ ఉందా లేదా. సపోజ్ మన చిన్నప్పటి నుండి అందరూ మన పేరెంట్స్ కానీ చుట్టుపక్కల పెద్దలు కానీ చెప్తా ఉంటారు ఫుడ్ ఇలాంటి తినాలి. సపోజ్ సింపుల్ మన రోజు తినే వస్తువులలో కూడా ఐరన్ పెరగడానికి మనం అంటే బెల్లం పట్టి అంటారు, కొంతమంది పల్లి పట్టి అంటారు, బెల్లంతో చేసింది. ఇట్లాంటి వెజిటబుల్స్లో కూడా చాలా ఐరన్ ఉండే వెజిటబుల్స్ ఉంటాయి, అవన్నీ చూస్ చేసుకోవడం. తర్వాత నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్ తీసుకుంటే కూడా అందులో ఐరన్ కంటెంట్ చాలా ఉంటుంది. సో ఈ ఫుడ్ చిన్నపిల్లల్లో చాలా వరకు ఏంటంటే ఇవి తినకుండా వేరే జంక్ ఫుడ్ తినడము ఇట్లాంటి హ్యాబిట్స్ ఉంటాయి. దానివల్ల ఐరన్ డెఫినెట్లీ తగ్గి అనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఒకవేళ వాళ్ళకి అంత ఇష్టం ఉన్న జంక్ అప్పుడప్పుడు తీసుకున్నా కూడా మనం ఇంట్లో చేసే రెగ్యులర్గా తినే ఐటమ్స్తో పాటు అడిషనల్గా మనం ఇట్లాంటి ఫుడ్ ఐటమ్స్ యాడ్ చేసాం అనుకోండి, సింపుల్గా బెల్లంది పట్టి కానీ లడ్డూలలో కూడా మనం రాగితో చేసినవి ఉంటాయి. సో అట్లాంటి అన్ని సింపుల్ చేంజెస్ చేసేసుకుంటే పిల్లల్లో వాళ్ళు తినే ఐటెంలో వాళ్ళకి ఇష్టంగా తినేట్టు చేసేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. తర్వాత హ్యాబిట్స్ ఇవన్నీ ఏమో ఫుడ్తో మనకు వచ్చే చేంజెస్ చేసేసుకుంటే చాలా ఇంప్రూవ్ వస్తుంది. అండ్ ఈ లిస్ట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. మీ డైటీషియన్ అడిగితే పెద్ద లిస్ట్ ఇచ్చేస్తారు ఐరన్ కంటైనింగ్ ఫుడ్స్ అంటే. నేను చెప్పిన ఓవరాల్గా వ్యూ ఇచ్చాను. లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ ఏంటంటే ఇప్పుడు మనకున్న ఈ కల్చర్లో కొత్త వస్తున్నాయి, అంటే
ఫ్యాషనబుల్గా టీ తాగడము, కాఫీ తాగడం అనేది చాలామంది నేను చూస్తూ ఉంటాను. చాలామంది రోజుకు ఒక 6-7 టైమ్స్ తాగే వాళ్ళు ఉంటారు. ఇది కూడా చాలా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఐరన్ అబ్జర్ప్షన్ కానీ, కాల్షియం అబ్జర్ప్షన్, వైటమిన్ అబ్జర్ప్షన్ కూడా చాలా తేడా చేస్తూ ఉంటుంది. సో ఈ టీ కంట్రోల్ చేసుకోవడము, ఈ హ్యాబిట్స్. తర్వాత ఆల్కహాల్ కన్జంప్షన్ ఇంతకుముందు చెప్పినట్టు ఇది క్యాన్సరోజెనిక్ సబ్స్టెన్సెస్ కింద డిసైడ్ అయిపోయింది, డిక్లేర్ చేసేసారు కూడా. సో ఆల్కహాల్ కూడా తగ్గించాలి. ఆల్కహాల్ తీసుకుంటే ఏంటంటే మన బాడీలో ఉన్న అబ్జార్ప్షన్ కెపాసిటీని తగ్గిస్తుంది. అబ్జార్ప్షనే కాకుండా బోన్ మ్యారోలో రక్తం తయారీ శక్తిని కూడా తగ్గిస్తుంది. సో చాలా వరకు ఏదైనా కంట్రోల్లో ఉన్నంతసేపు పర్వాలేదు, కానీ కంట్రోల్ తప్పినప్పుడు మాత్రం ఇవన్నీ బాడీ మీద లాంగ్ టర్మ్గా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఇంకా చాలామంది మేము చూస్తూ ఉంటాం, ఆల్కహాల్ లిమిట్ దాటి తాగే వాళ్ళలో లివర్ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. అంటే దాన్ని మనం మెడికల్ భాషలో సిరోసిస్ ఆఫ్ లివర్ అంటాం. సిరోసిస్ ఆఫ్ లివర్ రీచ్ అయ్యే లెవెల్లో ఆల్కహాల్ తాగారంటే ఇంకా పర్మనెంట్ డ్యామేజ్. వాళ్ళకి ఐరన్ అనేది ఈ సిరోసిస్ వల్ల లీకేజ్ అవుతూ ఉంటుంది, అంటే బ్లడ్ లీకేజ్ అవుతూ ఉంటుంది. గాలి బుడగల్లాగా మన ఫుడ్ పైప్లో మనం లెట్రిన్ బాయ్ దగ్గర నుండి కానీ, సో అక్కడక్కడ నీటి బుడగల్లాగా వ్యారిసెస్ అంటాం మెడికల్ భాషలో, అవన్నీ వస్తాయి లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళకి అక్కడ నుండి లీక్ అవ్వడం. సో రెగ్యులర్గా వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ వస్తుంటాయి. సో ఇవన్నీ అరగట్టవచ్చు సింపుల్గా ఏంటి, మన హ్యాబిట్స్లో చిన్న చిన్న చేంజెస్ చేసేసుకుంటే. ఇవే కాకుండా ఏమిటి మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో వచ్చేవి కూడా చాలా వరకు తగ్గించేసుకొని హెల్దీ డైట్ మీద ఎక్కువ ఫోకస్ చేసేసుకుంటే మనకి చాలా వరకు సింపుల్ మోడిఫికేషన్స్తోని మన బాడీలో హీమోగ్లోబిన్ అనేది మెయింటైన్ చేసుకోవడానికి చాలా ఈజీ.